2.5 లక్షల వాలంటీర్లు వీధిన పడ్డారు. ప్రభుత్వ ఉపాధి కోల్పోయారు. అదే సందర్భంలో ఎవరైతే ఫీల్డ్ వర్కర్లు అనేటటువంటి వాళ్ళు ఈ వీటిట్లలో ఉంటారో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల్లో వాళ్ళ ఉద్యోగాలు హుష్కాకైతే ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి దాదాపు ఒక 10,000 మంది ఇప్పుడు వీధిన పడబోతున్నారు. రేషన్ వాహనాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఏంటయ్యా ఈ 10,000 మందికి ఎందుకు అంటే ఓ పెద్ద చర్చ చాలా రోజుల నుంచి నడుస్తుంది. రేషన్ షాపులు ఉన్నాయి, రేషన్ షాపులు ఉండగా రేషన్ వాహనాలు ఎందుకు అన్నటువంటిది. ఎందుకు పెట్టారు అంటే రేషన్ షాపు వచ్చేటప్పటికి అందరికీ అందుబాటులో లేవు, దూరంగా ఉండేవి ఉంటాయి. ఒక 2-3 అంటే చిన్న హ్యామ్లెట్స్ ఉండేటటువంటి చోట్ల రేషన్ షాపులు ఉండవు, వేరే ఊరికి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటివి కూడా ఉంటాయి. ఇది పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అదే సందర్భంలో పొద్దున పూట్ల నుంచి వాళ్ళు తెరిచి మధ్యాహ్నం లోపు లేకపోతే ఆగిపోవడం, లేదా వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ సరుకు లేదంటే మళ్ళీ ఇంకో రోజు రావాలంటే అప్పుడు వెళ్ళినప్పుడు లేకపోతే ఆ తర్వాత అట్లాగే ఆగిపోతుంది. ఇట్లాగ రేషన్కి సంబంధించినటువంటి ఇబ్బందుల పరిష్కారానికి అని చెప్పేసి ఈ వెహికల్స్ సపరేట్గా పెట్టి ఆ వెహికల్స్ ద్వారా ఇంటి దగ్గరికే రేషన్ అన్నటువంటి తీసుకొచ్చారు. దాంట్లో రకరకాల ప్రచారం, ఇంటి లోపలికి తేలేదు, ఇంటి సందు మొదటనే పెట్టారు, ఇట్లాంటి. కానీ ఏది వాళ్ళకి దానికోసం వెయిట్ చేయాల్సి వచ్చింది అన్నటువంటి, రేషన్ షాప్ కోసం వెయిట్ చేసేటటువంటి సందర్భాలు దశాబ్దాల తరబడి చూసాం. అక్కడ సరికి ఇవ్వకపోతే ఈ రోజు వస్తుందా ఆ రోజు వస్తుందా అని రోజు తిరిగి రావడం, వచ్చిన రోజున బారులు తీరాల్సినటువంటి పరిస్థితులు గతంలో చూసాం. అట్లాంటిది కాకుండా రేషన్ నేరుగా వచ్చే సందర్భం వాలంటీర్ ఇన్ఫామ్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, ఏ టైంకి వస్తుందో మెసేజ్ చేస్తారు. పొద్దున్న 9 లోపే లేదా సాయంత్రం 6 తర్వాత డెలివరీల సిస్టమ్ కూడా పెట్టుకున్నారు. అంత చక్కటి ఒక విధానం నోటి దగ్గరికి లేదా ఇంటి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రేషన్ షాపు దగ్గర నుంచి బియ్యం మోసుకెళ్ళాలా అంటే ఓ 20 కిలోలు లేకపోతే 2 రకాల బియ్యం వస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి బియ్యం అట్లాగే రాష్ట్ర రేషన్ బియ్యం 2 కలిపితే 40 కిలోలు వస్తుంది ఒక 4 ఉన్నటువంటి ఇంటికి. అంత మోసుకెళ్ళాలంటే మళ్ళీ ఏ రిక్షానో అయ్యో పోవాలి. అదే సందు చివరన ఉంటే జాగ్రత్తగా మోసుకుపోయేటటువంటి వాళ్ళు. దాన్ని అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఆగిపోతుంది. దానికి కారణం ఏంటి అంటే అది జగన్ ముద్రలతో ఉన్నటువంటి వెహికల్స్. ఇప్పుడు ఆ వెహికల్ అక్కడ కుయ్యి అని సౌండ్ వేసుకుని వెళ్తే అది జగన్ ముద్ర పడుతుంది కాబట్టి ఆ ముద్ర తీసేయాలి. మరి అదే సందర్భంలో సమస్య నేను మొన్ననే ప్రస్తావించాను, దీనికి సమస్య ఇప్పుడు డెలివరీకి ఇబ్బంది ఎదురవుతుందని. దానికి పరిష్కారంగా కొత్తగా 4,000 డిపోలు అదనంగా అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ రేషన్ డీలర్లు ఒక రకంగా సంతోషం, ఒక రకంగా బాధ. రేషన్ డీలర్లకి ఈ వెహికల్ వచ్చిన తర్వాత రేషన్ షాపులు ఎత్తేస్తారు అన్నటువంటి సిచ్యువేషన్లో నేను ఆ రోజునే ప్రస్తావించాను. రేషన్ డీలర్ల పొట్ట కొట్టద్దు అన్నటువంటిది జగన్ సర్కార్ ఆ మాట మీద నిలబడింది. వాళ్ళకి పొట్ట కొట్టల, వాళ్ళది స్టాక్ పాయింట్ కింద పెట్టుకుని అక్కడి నుంచి వీళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళు వెహికల్ వాళ్ళు. బట్ వాళ్ళకి తృప్తి లేదు. ఎందుకయ్యా అంటే కమిషన్ వస్తుంది, కానీ ఇదివరకు అయితే కనుక ఆ రేషన్ వీళ్ళ దగ్గరే ఆ బియ్యం అయ్యి అమ్ముకుంటున్నాం, పంచదార కందిపప్పు అది అమ్ముకుంటున్నాం, 4 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సంపాదన ఆ వెహికల్ వాడికి వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళకి కోపం వచ్చింది. జగన్ సర్కార్ని గద్దెదించే వ్యవహారంలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ కోణంలో రేషన్ షాపులని పునరుద్ధరిస్తూ బాగు చేస్తూ వీళ్ళని తీసేయడం వాళ్ళకి సంతోషమే. అదే సమయంలో జగన్ టైంలో 6,500 దాకా రేషన్ షాపులకి ఖాళీ అయినాయి అంటే లేదు, అప్పుడు ఒక 1000-1500. ఈ 2 నెలల్లో దాదాపు 3-4 వేల మందిని ఖాళీ చేయించారు, అంటే రాజీనామాలు చేయించారు రేషన్ షాపులో. అట్లాగా ఇప్పుడు 6,500 రేషన్ డీలర్లు ఖాళీ ఉన్నారు, అవి ఇప్పుడు భర్తీ చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఈ ఖాళీ ఉన్నటువంటిది తమకు వస్తుంది అనుకున్నారు, అంటే ఆ జనం కూడా తమ దగ్గరకు వస్తారనుకుంటే అది రాకపోగా ఇప్పుడు మరొక 4,000 రేషన్ షాపులు వస్తున్నాయి. తద్వారా ఇప్పుడు దాకా వాళ్ళకు వచ్చే కమిషనే అతి స్వల్పం. నిన్ననే ప్రస్తావించుకున్నాం మనం. అదే ఏ కేరళ అయితే 18,000 వస్తే ఇక్కడ టన్ను 1 కిలోకి రూపాయి మాత్రమే వాళ్ళకు వచ్చేటటువంటి. ఒక 50 క్వింటాలు అమ్మితే వాళ్ళకు వచ్చేటటువంటిది 5,000 రూపాయల కమిషను. అట్లాంటిది ఇప్పుడు మరికొందరిని పెట్టబోతున్నారు. అంటే ఇప్పుడు రేషన్కి ఇంకొక డీలర్లు యాడ్ అవుతున్నారు, అంటే ఇప్పుడు తెలుగుదేశం డీలర్లు మరికొంతమంది యాడ్ అవుతారు. తద్వారా ఇవాళ ఈ రూపాయి మిగలబోతోంది తమకు అనుకున్నటువంటి వాళ్ళకి మరొక దెబ్బ పడబోతోంది. ఓవరాల్గా ఒక సిస్టమ్ పోయినందుకు సంతోషపడాలో, కొత్త సిస్టంలో మళ్ళీ తమకు వచ్చే ముద్దలో సగం పోతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి డీలర్లది. బట్ రేషన్ వెహికల్స్కి అయితే బై నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఇప్పటికే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలన్నటువంటి విధంగా వాటి గురించి నెగిటివ్ ప్రచారం చేసి ఫైనల్గా మూసివేత దిశగా అడుగులు వేస్తున్నారు.